హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టైమ్ అండ్ డిస్టెన్స్లో చాలా ఇంపార్టెంట్. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. స్పీడ్కి యావరేజ్ స్పీడ్కి అసలు ఏంటి డిఫరెన్స్? ఈ విషయం కానీ ఈ కాన్సెప్ట్ మీద మనకి కానీ మంచి కమెంట్ కానీ వస్తే టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి చాలా వరకు క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఈ ఈ ఈ పాయింట్స్ కానీ తెలుసుకుంటే చాలు, మనకి ఇంకా జాబ్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ చాప్టర్ నుంచి కానీ క్వశ్చన్స్ వస్తే సో ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. సగం సగం చూస్తేనే మనకి క్లారిటీ రాదు. సో పూర్తిగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ అండ్ యావరేజ్ స్పీడ్. ఇప్పుడు సపోజు ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్కి కొంత డిస్టెన్స్ ఉంది, అది 150 కిలోమీటర్. ఒక పర్సన్ వెళ్తున్నారు 60 కిలోమీటర్ పర్ అవర్. ఈ స్పీడ్తోనే, ఈ కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి. అలాంటప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇలాంటప్పుడు మన యావరేజ్ వాడాల్సిన పని లేదు, ఎందుకంటే కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తున్నాం మనం ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి. అలాంటప్పుడు మనం దీనికి యావరేజ్ స్పీడ్ అవసరం లేదు మనకి. ఎప్పుడైతే మనం కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంటామో అప్పుడు ఓన్లీ మనకి స్పీడ్ మాత్రం వస్తుంది. అలా కాకుండా మనం డిఫరెంట్ స్పీడ్తో కొంత ప్లేస్ నుంచి కొంత ప్లేస్ వరకు ఒక స్పీడు, అక్కడి నుంచి వేరే చోటికి ఇంకో స్పీడు, అలా డిఫరెంట్ స్పీడ్తో వెళ్తే అప్పుడు మాత్రం మనకి యావరేజ్ స్పీడ్ అనేది అవసరం అవుతుంది. ఎగ్జాంపుల్గా ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ నుంచి సికి టోటల్ 200 కిలోమీటర్ డిస్టెన్స్. దీన్ని హాఫ్ చేస్తే ఇది 100 కిలోమీటర్స్, ఇది 100 కిలోమీటర్స్. ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంది. ఇప్పుడు ఏ నుంచి బికి 20 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో, బి నుంచి సికి 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ స్పీడ్లు అనేవి నాట్ ఈక్వల్. స్పీడ్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు స్పీడ్ 2, అంటే డిఫరెంట్ స్పీడ్తో వెళ్తున్నాయి. అలాంటప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే దీనికి డిఫరెన్స్ ఏంటంటే సింపుల్గా ఒక పాయింట్లో చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఏ నుంచి బికి స్పీడు 60 కిలోమీటర్ పర్ అవర్, దీంతోనే ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్తున్నాం. సో ఇలాంటప్పుడు మనం ఓన్లీ తీసుకునేది స్పీడ్ మాత్రమే. ఇక్కడికి వస్తే ఏ నుంచి సికి ప్రయాణం అవుతున్నాం, ఏ నుంచి బికి వచ్చాం. ఇక్కడ సపోజ్ ఒక స్వీట్ షాప్ ఉంది, ఈ స్వీట్ షాప్లో మనం స్వీట్స్ కొన్నాం, మళ్ళీ బైక్ ఎక్కాం, ఇక్కడి నుంచి మనం బంధువుల ఇంటికి వెళ్ళాం. ఇప్పుడు ఇల్లు దగ్గర నుంచి బంధువుల ఇంటికి వెళ్దామని స్వీట్ షాప్ దగ్గరికి వచ్చాం, స్వీట్స్ తీసుకున్నాం. ఇంటి దగ్గర నుంచి స్వీట్ షాప్కి వచ్చేసరికి 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వచ్చాం. ఇక్కడి నుంచి తీసుకొని బంధువుల ఇంటికి వెళ్తామని ఆనందంతో మనం 40 కిలోమీటర్ వేగంతో వెళ్ళిపోయాం. సో ఇక్కడ స్పీడ్ అనేది 40 కిలోమీటర్ పర్ అవర్, ఇక్కడ 20 కిలోమీటర్ పర్ అవర్, ఇది 40 కిలోమీటర్ పర్ అవర్. సో డిఫరెంట్ స్పీడ్స్. ఎప్పుడైతే స్పీడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయో అప్పుడు యావరేజ్ స్పీడ్ అని తీసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్టెన్స్ D1, డిస్టెన్స్ D2, డిస్టెన్స్ సేమ్గా ఉంది. ఇలా ఎప్పుడైతే మనకి డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటుందో, డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంది, డిస్టెన్స్ సేమ్గా ఉంది, కానీ స్పీడ్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నప్పుడు మనకి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేవి స్పీడ్స్. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2 ఇంటూ అక్కడ ఎంత ఉంది, ఎక్స్ అంటే 20, వై అంటే 40, సమ్ చేస్తే 60, 21 జా 23 జా. సో 80/3 అనేది యావరేజ్ స్పీడ్. ఇంకొకసారి చెప్తాను, చాలా సింపుల్ ఇది. ఏ నుంచి బికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సేమ్ స్పీడ్తో వెళ్తే, కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తే ఓన్లీ 1 స్పీడ్ మాత్రమే ఉంటే దానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అలా కాకుండా ఇంటి దగ్గర నుంచి స్పీడ్ షాప్ వరకు 20 కిలోమీటర్ పర్ అవర్స్, షాప్ నుంచి బంధువుల ఇంటికి 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో, ఇక్కడ డిస్టెన్స్ సేమ్ ఉంటే ఇక్కడ స్పీడ్స్ అనేవి డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్.
ఎప్పుడైతే స్పీడ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయో అప్పుడు మనం యావరేజ్ స్పీడ్ని తీసుకుంటాం. స్పీడ్స్ డిఫరెంట్గా కానీ ఉంటే సేమ్గా లేకపోతే యావరేజ్ స్పీడ్ని తీసుకుంటాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ డిస్టెన్స్ కానీ సేమ్గా కానీ ఉంటే అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఒక క్వశ్చన్ దీని మీద సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ముందు ఇంపార్టెంట్ పాయింట్, ఈ స్పీడ్కి యావరేజ్ స్పీడ్కి మధ్య డిఫరెన్స్లో సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే ఒక పాయింట్ నుంచి మరో పాయింట్కి సేమ్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు అది కాన్స్టెంట్ స్పీడ్ కాబట్టి మనం ఫార్ములాని డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని తీసుకుంటాం. అక్కడ యావరేజ్ స్పీడ్ అనేది ఉండదు. ఒకవేళ యావరేజ్ స్పీడ్ ఉన్నా కానీ అది స్పీడే, అక్కడ ఏమి ఇచ్చారు అదే అవుతుంది. ఒకవేళ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ దాకా ఒక స్పీడ్తో, అక్కడి నుంచి మరో ప్లేస్కి ఇంకో స్పీడ్తో, అంటే డిఫరెంట్ స్పీడ్స్, అంటే స్పీడ్ 1 స్పీడ్ 2 అలా డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నప్పుడు మనం యావరేజ్ స్పీడ్స్ వాడతాం. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది 4 టైప్స్ టైమ్ అండ్ డిస్టెన్స్లో. ఫస్ట్ది ఏంటంటే డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు, రెండోది ఏంటంటే స్పీడ్ సేమ్గా ఉన్నప్పుడు, డి అంటే డిస్టెన్స్, ఎస్ అంటే స్పీడ్, మూడోది టైం సేమ్గా ఉన్నప్పుడు, ఆల్ ఆర్ డిఫరెంట్ అంటే ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్, స్పీడు అండ్ టైం ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నప్పుడు తీసుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ పర్సన్ ట్రావెల్డ్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్ విత్ స్పీడ్ ఆఫ్ 30 km/h and returned to home with 20 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. ఇప్పుడు ఇక్కడ హోమ్ నుంచి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు దీన్ని ఏమంటారంటే ఆన్వర్డ్ జర్నీ అని అంటాం. ఆఫీస్ నుంచి హోమ్కి వెళ్ళేదాన్ని ఏమంటారంటే రిటర్న్ జర్నీ అని అంటాం. ఇక్కడ ఏంటంటే హోమ్ నుంచి ఆఫీస్కి, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే క్లారిటీగా ఎవరు చెప్పలేరు కాబట్టి చాలా ఈజీ, దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ, చాలా సింపుల్గా చెప్తున్నాను. అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్తున్నాను. సో కొంతమంది బిగినర్స్ అడుగుతున్నారనమాట, కొంచెం క్లాస్ చెప్పండి, మాకు అర్థం కావట్లేదు, త్వరలో కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చాలా ఈజీగా చెప్తున్నాను. ఇంతకంటే ఈజీ వేలు ఇంకోటి లేదు కాబట్టి జాగ్రత్త వినండి. హౌస్ నుంచి ఆఫీస్కి ఆన్వర్డ్ జర్నీ 30 km/h, ఆఫీస్ నుంచి హౌస్కి 20 km/h రిటర్న్ జర్నీ. ఇప్పుడు చూసినట్టయితే ఆఫీస్కి హోమ్కి సేమ్ డిస్టెన్స్. సో అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ సేమ్ కానీ స్పీడ్ 1 ఏంటంటే 30 km/h అండ్ స్పీడ్ 2 అనేది 20 km/h. ఇందాక మనం మాట్లాడుకున్నాం 2 స్పీడ్స్ ఉన్నప్పుడు మనం తీసుకునేది యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్లో ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటే ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే 2 × x × y / x + y. ఇక్కడ x y అనేది స్పీడ్స్ అన్నమాట. 2 × 30 × 20/50. సో 0 0 6, సో 12 24 km/h. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద హోల్ జర్నీ. యావరేజ్ స్పీడ్ ఇక్కడ 24 అనేది యావరేజ్ స్పీడ్. సో ఇది ఫస్ట్ టైప్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది 4 టైప్స్ ఉంటుంది. వాటిలో ఫస్ట్ సేమ్ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉన్నప్పుడు ఇది తీసుకుంటాం. సో ఈ ఫస్ట్ క్లారిటీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ దాని మీద చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ చదవండి, అర్థం చేసుకోండి. ఏ మ్యాన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 km ఎట్ 20 km/h, నెక్స్ట్ 60 km ఎట్ 20 km/h అండ్ రిమైనింగ్ 80 km ఎట్ 20 km/h ఇన్ ఏ జర్నీ. వాట్ వాస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద హోల్ జర్నీ? నేను ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే ఒక పాయింట్ నుంచి మరో పాయింట్కి అనేది స్పీడ్ మాత్రం ఎప్పుడు సేమ్గా ఉంటే, ఒక పాయింట్ నుంచి మరో పాయింట్కి సేమ్ స్పీడ్ కాన్స్టెంట్ స్పీడ్తో కానీ వెళ్తూ ఉంటే
అక్కడ యావరేజ్ స్పీడ్ అనేది ఆ స్పీడే అవుతుంది. డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నప్పుడే యావరేజ్ స్పీడ్ వస్తుంది. ఇటువంటి చోట్ల యావరేజ్ స్పీడ్ అన్నా మామూలు స్పీడ్ అన్నా అంతే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 40 కిలోమీటర్కి వెళ్ళింది 20 కిలోమీటర్ పర్ అవర్, 60 కిలోమీటర్స్కి వెళ్ళింది 20 కిలోమీటర్ అవర్, 80 కిలోమీటర్స్కి వెళ్ళింది అగైన్ 20 కిలోమీటర్ పర్ అవర్. అంటే కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు అక్కడ సేమ్ స్పీడే ఉంటుంది కాబట్టి యావరేజ్ స్పీడ్ అనేది 20 కిలోమీటర్ పర్ అవరే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మనకి డిస్టెన్స్ అనేది సేమ్గా ఉన్నప్పుడు దీనికి సంబంధించి కాన్సెప్ట్ తెలుసుకున్నాం, స్పీడ్కి సంబంధించి కాన్సెప్ట్ తెలుసుకున్నాం. ఇక ఈ రెండు ఉన్నాయి. ఇప్పటికే డ్యూరేషన్ ఎక్కువైపోయింది. ఈ రెండు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అందులో చూడండి. ఈ రెండు కానీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, లేకపోతే కష్టం. ఓకే, ఇది ఫస్ట్ పార్టు. సెకండ్ పార్టు ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.